ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. కమ్‌బ్యాక్. ఇండియాలో కావచ్చు ఎక్కడైనా సరే కమ్‌బ్యాక్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. ప్రాముఖ్యంగా మనం యూత్ జనరేషన్ ఆర్ యంగ్ జనరేషన్‌లో మనం ఈ మాటలు వింటున్నాం. కమ్‌బ్యాక్, కమ్‌బ్యాక్, కమ్‌బ్యాక్ అని. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కమ్‌బ్యాక్ అనే పరిస్థితి? అసలు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అని మనం ఒకసారి థింక్ చేస్తే, ఈ కమ్‌బ్యాక్ అనే పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనమే. స్వయంకృత అపరాధం, సెల్ఫ్ మిస్టేక్ అంటారు. అంటే మనం చేయాల్సిన పనులు టైంకి చేయక, మనకి లగ్జూరియస్ థింకింగ్ ఎక్కువైపోయి, కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయి మన సెల్ఫ్ అంటే మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మనమే పాడు చేసుకున్నాం. అందుకని కమ్‌బ్యాక్ సిట్యుయేషన్ అనేది మనకు ఏర్పడిందనమాట. సో, ప్రతి స్టూడెంట్ కావచ్చు, ప్రతి యంగ్ జనరేషన్ ప్రతి ఒక్కరు కావచ్చు, ఏం చేశామంటే మన 10థ్‌లో ఉన్నట్టు ఇంటర్‌లో లేము. ఇంటర్‌లో ఉన్నట్టు గ్రాడ్యుయేషన్‌లో లేము. గ్రాడ్యుయేషన్‌లో ఉన్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో లేము. ఇంకా పై చదువుల్లో కూడా ఉండకపోవచ్చు. ఎందుకు ఇంత ఎవల్యూషన్ మన థాట్స్‌లో వచ్చిందంటే ఈజీ థింకింగ్. 10థ్‌లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎలాగైనా సాధించాలి ర్యాంకులు, ఎలాగైనా మార్కులు సాధించాలని. అందులో పాస్ అయిపోతాం. దేవుడి దయ వల్ల చక్కగా ఇంటర్మీడియేట్‌కి వెళ్ళిపోతాం. ఇంటర్మీడియేట్‌లో కొంచెం కష్టపడతారు. ఇంత పబ్లిక్ చూసాం కదా! 10థ్ పబ్లిక్ చూసాం. ఇంటర్ ఈజీ అని అక్కడ ఒక ఈజీ థింకింగ్. అక్కడి నుంచి మళ్ళీ డిగ్రీకి వెళ్తారు. డిగ్రీలో సెమిస్టర్ వైస్ కాబట్టి అక్కడ ఇంకా ఈజీ థింకింగ్ అనమాట. పాస్ అయిపోవచ్చు, క్లియర్ చేసేయచ్చు సబ్జెక్ట్స్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే అప్పర్ స్టడీస్. ఎప్పుడైతే ఈ ఈజీ థింకింగ్ మాడ్యూల్ అనేది మన మైండ్‌లో ఫార్మ్ అయిందో, మన చదువు మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీ పెర్ఫార్మెన్స్ 10థ్‌లో ఉన్నట్టు ఇంటర్‌లో ఉండదు. ఇంటర్‌లో ఉన్నట్టు డిగ్రీలో ఉండదు. డిగ్రీలో ఉండదు, పీజీలో ఉండదు. ఒకవేళ ఉంటే మీరు అదృష్టవంతులు. నమస్కారం. సూపర్బ్! ఈ ఈజీ థింకింగ్ అనేది పెరగడం వల్ల మనం కమ్‌బ్యాక్ అనే సిట్యుయేషన్‌లోకి వచ్చామనమాట. సో, ఇప్పటికి లేట్ అయింది ఏమి లేదు. ఒక మానవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఒక హ్యూమన్ బ్రెయిన్ అనుకుంటే దేనైనా ఛేదించగలదు, దేన్నైనా సాధించగలదు. సో, యూత్ ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మన కమ్‌బ్యాక్ మన చేతుల్లోనే ఉంది. జస్ట్ ఆ ఈజీ థింకింగ్ మాడ్యూల్‌ని బ్రేక్ చేయండి. క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకోండి. ఒక విషయాన్ని 4 వైపులా విశ్లేషించడానికి ట్రై చేయండి. సో, అప్పుడు ఒక క్వెషన్‌కి 4 ఆన్సర్‌లొస్తాయి. అంటే ఒక ప్రాబ్లమ్‌కి 4 సొల్యూషన్స్ మనకొస్తాయన్నమాట. సో, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకొని ఈజీ థింకింగ్ మాడ్యూల్‌ని బ్రేక్ చేస్తే కమ్‌బ్యాక్ అనేది ఈజీ. డోంట్ ఫీల్ మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో, ప్రతి ఒక్కరు ఈ కమ్‌బ్యాక్ అనే సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలంటే క్రిటికల్ థింకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.